ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవుడు, కలియుగ ప్రత్యక్ష దైవం. కాని సాక్షాత్తు ఆ వైకుంఠవాసుడు శ్రీమన్నారాయణుడు ఈ తిరుమల కొండల మీద ఒక సామాన్యుడిలా ఎందుకడుగుపెట్టాడో మీకు తెలుసా? పురాణాల ప్రకారం భృగు మహర్షి చేసిన అవమానానికి కినుక వహించిన మహాలక్ష్మి వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వచ్చేసింది. ప్రాణప్రదమైన లక్ష్మిలేని వైకుంఠం వెలవెలబోయింది. ఆ తల్లిని వెతుక్కుంటూ స్వామివారు కూడా భూలోకానికి నడక సాగించారు. అలా వెతుకుతూ వచ్చిన స్వామికి ఈ 7 కొండలు కనిపించాయి. కాని అప్పటికే ఇది ఆది వరాహ క్షేత్రం. ఇక్కడ నివసించాలంటే వరాహస్వామి అనుమతి కావాలి. అందుకే వెంకటేశ్వరుడు ఆయనను ప్రార్థించి ఒక ఒప్పందం చేసుకున్నాడు. మొదటి నైవేద్యం, మొదటి దర్శనం నీకే, నాకు కేవలం నిలువనీడ ఇవ్వు అని అడిగి ఈ కొండపై నివాసం ఏర్పరచుకున్నాడు. ఆ తర్వాత ఆకాశరాజు కుమార్తె పద్మావతిని వివాహం చేసుకున్న స్వామి తన పెళ్లి కోసం కుబేరుడి వద్ద అప్పు చేశారు. ఆ అప్పు తీరుస్తూ, భక్తుల కష్టాలను తీరుస్తూ ఈ కలియుగం అంతమయ్యే వరకు ఇక్కడే ఉండిపోతానని మనందరికీ మాట ఇచ్చారు. కాని ఆ విగ్రహం వెనుక ఉన్న రహస్యాలేంటి? స్వామివారి గుండె మీద సముద్రపు ఘోష ఎందుకు వినిపిస్తోంది? ఆ విశేషాలు భాగం 2లో తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.